వీళ్ళిద్దరి కలయికలో శరణం గచ్చామి సినిమా నిర్మాణం పూర్తవుతోంది. ఆడియో దాదాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాయించిన పాట 125వ జయంత్యుత్సవాలు రేపు జరుగుతున్న సందర్భంలో ఈరోజే ఆ పాటని ఆవిష్కరించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ఉద్యమ నేతలు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, చాలాసేపటి నుంచి కూర్చున్న మీరు, మీ ఓపికకి వందనం అభివందనం. నాకు ప్రేమరాజును చూసినప్పుడల్లా ఒక సినిమా డైరెక్టర్ అంటే ఒక చిన్న స్పార్క్ ఉన్న విప్లవం కనపడతా ఉంటుంది అతని మాటల్లో. ఎందుకంటే చాలామంది సినిమాలకు వచ్చారు, చాలామంది సినిమాలు తీశారు, దర్శకులయ్యారు. ఎవరి ధోరణిలో వాళ్ళు, పెద్ద హీరో దొరికితే పెద్ద హీరోతోటి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ సినిమా దొరికితే ఎంటర్టైన్మెంట్ సినిమాతోటి సినిమా తీసేద్దామనే ధోరణిలో చాలామంది వచ్చారు. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది కాలేకపోయారు. అయితే ఇందాక తమ్ముడు కృష్ణయ్య ఒక మాట చెప్పాడు, సినిమాలు స్ఫూర్తినివ్వాలి అని. నేను 100కి 100 తమ్ముడితో నేను ఏకీభవిస్తున్నా. సినిమా అనేది చాలా వెరీ పవర్ఫుల్ వెపన్. AK-47లు వీటిలన్నిటికంటే స్ట్రాంగ్. నిజంగా సినిమా అనేది అంత పవర్ఫుల్ కాకపోతే ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు, జయలలిత ముఖ్యమంత్రి ఎలా అవుతుంది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఎలా అవుతారు, మా అందరికీ ఇంత ప్రజాదరణ ఎందుకు వస్తుంది? ఈ రోజున మీరు వేదిక మీద ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, పుస్తకాల్లో ఎన్ని రాసినా, ఒక సినిమాలో చూపించే ఒక డైలాగు అది ఒక మనిషి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక దేవదాసు సినిమా మా మేనమామను తాగుడు మానిపించి మనిషిని చేసింది. అలాగే నాగయ్య గారి యోగి వేమన సినిమా బెండపూడిలో ఆయన సాధువుని చేసిన అమలాపురం దగ్గర. అలాగే సినిమాల పూర్వం అన్నీ కూడా ఒక స్ఫూర్తిని తెచ్చాయి. కానీ ఈ రోజున సినిమాల వల్ల సమాజానికి ఉపయోగం జరగకపోగా కుర్రకారులో, యువతలో చాలా నష్టం జరుగుతోంది. నాన్నని పోరా అని, అమ్మని పోవే అని, అమ్మా నాన్న లేకపోతే ఏమిటి? ఒక సినిమాలో చెప్తారు, రే మనిషి పుట్టింది ఎందుకో తెలుసా, పెరిగి పెద్దవాడైన తర్వాత ఏం చేయాలో తెలుసా, ఉద్యోగం అంటే ఏమిట్రా, ఉద్యోగం, చదువు అంటే ఏమిట్రా, ప్రేమ, ప్రేమ కోసమే మనం పుట్టాం. వాట్ ఈస్ దిస్? ప్రేమ కోసమా మనం పుట్టాం? మనం పుట్టింది ఏదో ఒకటి సాధించడానికి. చదువుకో, ఉద్యోగాన్ని సంపాదించు, 4 రూపాయలు సంపాదించు, పెళ్లి చేసుకో. ప్రేమించే పెళ్లి చేసుకుంటావో, ఎవరినైనా ఎత్తుకుపోయే పెళ్లి చేసుకుంటావో అది నీ ఇష్టం. కానీ ఏమీ తెలియకుండా 16వ ఏట నీ తల్లిదండ్రులు నీకు కష్టపడి డబ్బులు ఇచ్చి నేను స్కూల్లో నుంచి కాలేజీలోకి చేర్పిస్తే వెంటనే లవ్ అని ఒక అమ్మాయిని తీసుకుని మీరు వెళ్ళిపోయి ఎక్కడో పెళ్లి చేసుకుని మీరు ఏం చేస్తున్నారు? తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఇది కాదు మన జనానికి చెప్పాల్సింది. నేను ఒకటే కోరుతున్నా, చాలాసార్లు చెప్పాను సినీ వేదికల మీద,
మనం వాళ్ళని బాగు చేసే శక్తి మన దగ్గర లేకపోతే చెడు చేసే పని మాత్రం మీరు చేయొద్దు అని. అలాగే ఎన్నో కమర్షియల్ సినిమాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న ప్రేమరాజ్ నగరం నిద్రపోతున్న వేళ ఎంత మంచి టైటిల్ చూడండి. పెళ్ళాడు చూపిస్తా, లేకపోతే ప్రేమించుకుందాం రా, పెళ్ళాడుకుందాం రా, ఆటాడుకుందాం రా, లేచిపోదాం రా, ఇవి కాకుండా నగరం నిద్రపోతున్న వేళ, అలాగే ఆకాశంలో సగం. అంటే దేర్ ఈజ్ సంథింగ్, ఒక మెటల్ ఏదో ఉంది మైండ్లో. ఎవరికైనా సరైన అవకాశం వస్తే తప్ప వాళ్ళలో ఉన్నది అసలు విషయం తెలియదండి. సరైన అవకాశం రావాలి. రాజమౌళి టీవీ సీరియల్స్ చేసేటప్పుడు అంత గొప్పవాడవుతాడని ఎవరైనా అనుకున్నారా? సరైన అవకాశం వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాడు. అలా సరైన అవకాశం రావాలి. బహుశా అవకాశం ఈ సినిమాతో కూడా రావాలని కోరుకుంటున్నాను. మురళి కేవలం నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి నా కమర్షియల్ సినిమా కాదు, సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే సినిమా తీయాలి అని అతను ముందుకు వచ్చాడంటే అలా నిర్మాతను మనస్ఫూర్తిగా అభినందించాలి. మురళి డబ్బులు పోయినా పర్వాలేదు అని అనుకోవడంలో తప్పు లేదు, కానీ సినిమా తీస్తే ఖచ్చితంగా డబ్బులు రావాల్సిందే. ఎందుకు రావాలి అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి కోసం కాదు. డబ్బులు రావడం అంటే సినిమా చాలా కాలం ఆడడం, ఎక్కువ మంది చూడడం. అది చూడడం మూలంగా నువ్వు ఏం చెప్పాలనుకున్నావో, నీ మనసులో ఉన్న ఆవేదన ఏమిటో అది ప్రజలకి అలా అలా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఒసే రాములమ్మ సినిమా అంత ఆడి ఉండకపోతే అంత చైతన్యం దేశవ్యాప్తంగా వచ్చి ఉండేదంటారా? ఆడాలి. సినిమా తీసేది ఆడటం కోసమే. ఆ ఆడే దాంట్లో మనం చెప్పదలుచుకున్నది చాలా వివరంగా చెప్పడం. ఎల్ఈడి కళ్ళతో కట్టేసావే, స్ట్రాబెర్రీ లిప్స్ తో పట్టేసావే. ట్యూన్ లేని పాటలే పాడించావే, బ్రేక్ లేని డాన్సులే చేయించావే. బజారే చేయొద్దే, చేజారి పోవద్దే.